రావోయి చందమామ. ఇంటి నుంచి బయటకు వచ్చి ఎటు పోవాలో తెలియక గుళ్ళో కూర్చుంటే సుమతి అనే ఆవిడొచ్చి నాకు మాయమటలు చెప్పి ఇడికి తీసుకొచ్చింది సార్. హాస్టల్ అని బోర్డు పెట్టి లోపలంతా దంద నడిపిస్తారు సార్. నన్ను వీళ్ళకి అమ్మేసిందని చెప్పి నన్ను పట్టుకోనికి వచ్చారు సార్. ఏంట్రా, నా ఏరియాలో నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేస్తారా? మీ సంగతి చెప్తాను. నువ్వు పదమ్మా. సార్ రండి సార్, రండి. చూడండి సార్, చూడండి ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తారో చూడండి సార్. అందరినీ కాపాడండి. ఏరా, ఏంట్రా ఈ పని? కొత్తగా వచ్చిందని బయటికి రాకుండా చూసుకోవాలని తెలీదా? ఇడియట్! అంటే అంటే మీరు కూడా నా ఏరియాలో నాకు తెలియకుండా ఎలా బిజినెస్ చేస్తారే? నిన్ను నమ్మొచ్చిన కదరా, నిన్ను. నా చొక్కానే పట్టుకుంటావే? రేయ్! సార్, ఇలాంటి పొగరబోద్దాన్ని ఎలా వంచాలో తెలియదురా నీకు? ఆ మాత్రం తెలియకపోతే బిజినెస్ మానే. సారీ సార్, దీన్ని రూమ్లో పెడుతుంటే తప్పించుకొని వచ్చింది. నీ టైం బాగుంది కాబట్టి నాకు దొరికింది, లేకుంటే అందరూ జైలుకి పోయేవాళ్ళం. ఇది ఇక్కడుంటే డేంజర్ రా. ఆల్రెడీ బేరం మాట్లాడాను సార్. ఈ రాత్రికే ముంబై పంపిస్తా. ఏం కూర్చున్నారా? నన్నే ముంబై పంపిస్తావా? దీన్ని తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే సార్. వదలండి, రేయ్, తీసుకెళ్ళండి. రావే, వదలు, నడు. బాగా పొగరబోతులా ఉంది, జాగ్రత్త. అలాగే సార్. నడవే, పద. ఏంటి వదలండి. పట్టుకోరా. ఎక్కడికి వెళ్తావే? ఇది వన్ వే. రావడమే తప్ప బయటికి వెళ్ళడం ఉండదు. పదండి. అరే, ఈడెందుకు ఆపినావు జీరోమ్? మనందరం కలిసి ఇలా వెళితే ఆ మాధవరావుకి డౌట్ వస్తుంది. మనం ఇక్కడే ఉండి సీనుని పంపించి ఇంటి అడ్రస్ తెలుసుకుని రమ్మని చెబుదాం. రై సీను. అన్నా, అన్నా, నువ్వు పనిచేయరా. ఈ పక్క గల్లీలోనే మన దోస్తుగాడి ఇల్లు ఉంది. నువ్వు వెళ్ళి ఈ గెటప్ మార్చుకుని వాడి బండి తీసుకుని స్కూల్కెళ్ళు. మెల్లిగా మాట్లాడి ఆ మాధవరావు ఇంటి అడ్రస్ తెలుసుకో. అట్లనే అన్నా. జాగ్రత్త, వాళ్ళకు అనుమానం రాకుండా చూసుకో. అట్లనే అన్నా.
ఇవన్నీ అవసరమా జీరోమ్? ఏకదం పోయినామా 4 దన్నినమా తెలుసుకొని వచ్చినమా అట్లుండాలి గాని గీ డ్రామాలన్నీ ఎందుకు? నీకు తెలీదు వీరాస్వామి, ఈ ఆవేశంతో మనకి ఈజీగా అయ్యే పనిని కాంప్లికేట్ చేస్తున్నావు. సీను ఎలాగో అడ్రస్ తెలుసుకుని వస్తాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి నీ ఆవేశం చూపించు. అప్పటిదాకా సైలెంట్గా ఉండు. గట్లుండే ఇగో గిట్ల అయిపోయినా. కూల్ వీరా. ఆ చంద్రిక దొరుకుతుంది, తన్ని తీసుకుపోయిన ఆ శివరాము దొరుకుతాడు. కూల్. తలుపు తీయండి ప్లీజ్, తలుపు తీయండి. నేను గట్లాంటి దాన్ని కాదు. తలుపు తీయండి. నా జీవితం నాశనం చేయకండి ప్లీజ్. తలుపు తీయండి ప్లీజ్. ఎవరు బయట? ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. దేవుడా, ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి ఈడబడ్డానేంటి దేవుడా? ఈ నుంచి ఎట్లా బయటపడాలి? అయ్యో, ఏదో ఒక దారి చూపించు. ఇది ఇక్కడ ఉంటే డేంజర్ రా. ఆల్రెడీ బేరం మాట్లాడాను సార్. ఈ రాత్రికే ముంబై పంపిస్తా. వద్దు, గీ బతుకు నాకొద్దు. గిట్ల బతుకుడు కంటే చావే నయం. పిచ్చి పట్టిందా నీకో? నన్ను చావనివ్వండి, వదలండి. ఇదిగో నేను చెప్పేది విను, ముందు దిగో. కూర్చో. ఏం చేస్తున్నావు? పిచ్చిదానిలా చేస్తున్నావు ఎందుకో? నన్ను చావనివ్వండి. మీ లెక్క బతుకుడు కంటే చావడమే మంచిది.
లేదు, నేను చచ్చిపోతా. నన్ను సావనివ్వండి, నన్ను చావనివ్వండి. చెప్పేది విను. కూర్చో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దెబ్బలకి భయపడి లొంగిపోయారు. కానీ నువ్వు ఒక్కదానివే చావుకు తెగించావు. జీవితంలో చాలా కష్టాలు పడినా, చివరికి మా అమ్మని చూద్దామనుకుని గీడికొచ్చి పడినా, గిట్లా బతికి మా అమ్మ ముఖం చూడలేనమ్మా. దీనికంటే నేను చచ్చిపోవడమే మంచిది. బాధపడకమ్మా, నిన్ను నేను కాపాడుతాను. నన్ను నమ్ము. చాలా మందిని బుట్టలోకి లాగి పాపాన్ని అంటగట్టుకున్నాను. మీ అమ్మని చూడాలంటున్నావు కదా, నీకు సాయం చేసి నేను పుణ్యం సంపాదించుకుంటాను. నిజంగానా? నా మాట నమ్ము. ఎలా తప్పిస్తావు? నువ్వు నా డ్రెస్ వేసుకో. ఎవరికి డౌట్ రాదు. అప్పుడైతే ఈజీగా తప్పించుకోవచ్చు. నా మాట నమ్ము. చేర్స్. రమేష్, పిల్ల ఎక్కడా? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి లోపల పడేశాం. మత్తు వదిలింది. ఏడ్చి గోల్ చేస్తుంది. మా దుర్గా వెళ్ళిందిలే, అంతా సెట్ చేస్తుంది. ఠీకే, దుర్గా అయితే బాగా సెటిల్ చేస్తుంది. మనకి బాధ తప్పింది. సార్ 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 నమస్తే సార్. నమస్తే సార్, మాధవరావు సార్ని కలనీకి వచ్చినా సార్. ఏడుంటారు సార్? మాధవరావా? ఈరోజు రాలేదే? అట్లనా? ఆ సార్ ఉంటారని చెప్పారే. నిన్నెక్కడో చూసినట్టుందే. చూసుంటారు సార్. ఏండే, మా బాబుని స్కూల్లో చేర్పించి నీకు వచ్చిన మాధవరావు సార్తో మాట్లాడినా, అప్పుడు చూసుంటారు. సార్కి ఈరోజు ఏదో పనుండి రాలేదు. వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అంట. అంటే ఏం ప్రాబ్లం సార్? అవన్నీ నాకెలా తెలుస్తాయ్యా? రేపు వస్తారు, వచ్చి కలువు. అట్లా కాదు సార్, ఒకసారి సార్ని కలిసి మాట్లాడిపోతా. ఆయన రాలేదని చెప్తున్నాను కదా. కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, మాట్లాడు. మా బాబు చదువు గురించి మాట్లాడాలి సార్. ఫోన్లో మాట్లాడితే ఏం బాగుంటుంది? అడ్రస్ ఏమైనా చెప్తే వెళ్ళి కలిసొస్తా. జర సాయం చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. సరే చెప్తానులే. రోడ్ నెంబర్ 10, మధురానగర్. చాలా థ్యాంక్స్ సార్, మంచిది. ఆ. రమేష్, ఇంకా ఎంతసేపు? 3వ రౌండ్ కూడా అయిపోయింది. తొందర ఎందుకు? అయిపోతుంది సేట్. దుర్గా సెట్ చేసి పిలుస్తుంది, వెయిట్ చేయి. ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో, దీంతో నా తల మీద కొట్టు. ఆ తర్వాత పారిపో. తీసుకో. దీంతో మిమ్మల్ని కొట్టుడేందమ్మా? పాపం కదా. కొట్టాలి, లేదంటే ఆ రమేష్ గాడు నిన్ను తప్పించానని నన్ను చంపేస్తాడు. కొట్టు కొట్టు. నాకు చేతులు వస్తలేదక్క. అరే, నీ సెంటిమెంట్ పక్కన పెట్టి నన్ను కొట్టు. లేదంటే నీ బతుకు నా బతుకు రెండూ పోతాయి. కొట్టు కొట్టు. అయ్యో, 4వ రౌండ్ కూడా అయిపోయింది. ఇంకా దుర్గా రాలేదు ఏంటి? కొత్త పెట్ట సేట్. అంత ఈజీగా సెట్ అవుతుందా? కొంచెం ఓపిక పట్టండి. కొట్టమ్మా. అయ్యో అక్క, ఇంతవరకు నేను ఎవరిని కొట్టిందే లేదు. నన్ను క్షమించక్క. అమ్మా, నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా, నువ్వు మాత్రం వెళ్ళిపోమ్మా.
వెళ్ళు వెళ్ళు. అన్నా అంతా సెటిల్ అయినట్టుంది. దుర్గా బయటకు వచ్చిందన్నా. రే అది దుర్గ కాదురా. పట్టుకుంట్రా ఆగు. పట్టుకుంట్రా దాన్ని. ఆగు ఆగువే. వదలండి రా. పట్టుకోండి. ఏయ్, ఆగు ఆగు ఆగు. ఏయ్, పట్టుకోరా. ఏయ్, ఏయ్, వదలండి. ఆగు ఆగు. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు పట్టుకోండిరా. ఆగు. రేయ్ ఆగవే. ఏయ్ రేయ్ 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 ఆగు. రేయ్ ఏమైందిరా? అది ఎందుకు పరిగెడుతున్నావు? అది పారిపోయింది సార్ అటు. అటువైపు రాలేదురా. అయినా నేను ముందు చెప్పాను కదా, ఈ విషయం బయటికి తెలిస్తే మీకే కాదు నాకు ప్రాబ్లమే. పద. రే పడి పదరా. రేయ్
రాయ్ ఎవడ్రా నువ్వు? కళ్ళు కనిపించట్లేదా? సారీ. రాయ్ చంద్రిక నెత్తుకపోయింది ఆడేరా. పట్టుకుంటా వాడిని. ఓయ్! ఓ! ఆ!